మాట్లాడాలి. గాయపడకుండా హృదయం ఏమవుతుందా, కలత చెందకుండా మెదడు కావ్యమవుతుందా, ఉనికి భయపడితే శిలా శిల్పమవుతాయా అన్నట్టుగా అవన్నిటిని అనుభవించినాడు డాక్టర్ నోబెల్ భాస్కర్ గారు. గాయపడ్డాడు, గేయంగా వలసినాడు, మానవుడు గేయ సంపద రాసినాడు. కలత చెందాడు, కావ్యాలు రాశాడు. శిల్పి కానీ శిలాకారి శిల్పంగా మారినాడు. ఇవి అక్షర సత్యాలు. ఇంతకుముందు సార్ సత్యపూడి లాంటి పెద్దికి అశోక్ కుమార్ గారు మాట్లాడుతూ అవన్నీ చెప్పినాడు సార్ గురించి. అవన్నీ అక్షర సత్యాలు. అందులో కొంచెం కూడా అతిశయోక్తి లేదు. సార్ యొక్క అన్ని చదివాను, ఎందుకంటే నేను ప్రస్తుతం సార్ ఫీచర్ చేస్తున్నాడు. అందరినీ ప్రతి ఒక్కరి పుట్టినప్పటి చదివి పెరిగినప్పటికీ మట్టితో సహా చెట్టుతో సహా అందరినీ కూడా తన కవిత్వంలో కావ్యంలో స్మరించినాడు. అన్నింటికీ కృతజ్ఞత తెలుపుకున్నాడు. స్నేహ ధనానికి సహజ ప్రసారి అయినటువంటి సాహిత్యములకు, తర్వాత దివ్య చైతన్యము, మన్మరాజు ఆయుధ విషయాలు కూడా అన్నింటినీ కూడా పంచుకున్నాడు. సార్ పుట్టి పెరిగినటువంటి వాళ్ళ బాలు మామయ్య వాళ్ళ పెద్దబాబు గురించి అద్భుతమైనటువంటి రాశారు. నిన్నలోని పేరు పెట్టి రాసినాడు. చెప్ప అవసరం లేని సంగతులు. రూపు తన రూపం మనుషు తెల్లగా, చల్లగా, ముద్దుగా, బొద్దుగా అచ్చుదిద్దినట్టు ఉంటుంది. ఎండ పడగానే జలజలమంటుంది, సిగ్గు పడగానే నిగరలాడుతుంది. నీళ్ళ ఓరి వేసుకొని నీరు వేరి ఓరి వేసుకొని నీళ్ళల్లో ముఖం చూసుకొని కసుకుని నవ్వుతుంది అని అక్కడ సత్యమూట ఇప్పుకొని తిరిగినటువంటి జ్ఞాపకాలన్నింటినీ, ఆ వాగుతో ఉన్నటువంటి జ్ఞాపకాలన్నింటినీ, తాను గడిపినటువంటి అన్నింటినీ కూడా అందులో పంచుకున్నాడు. కరోనా కాలంలో అనేక వర్ష కూలీలు నడుచుకుంటూ పోతే వారి యొక్క బాధలు బంగారుతంగా పంపించినాడు. ఆ కాలం, ఆ పాదాల భారాన్ని తేలిగా పెట్టుకోవాలన్నాడు. వాళ్ళ యొక్క ఎక్కి వస్తున్నటువంటి దుఃఖంతో వారి కాలాన్ని వెళ్ళాలని అందులో ఒక ఆర్థిక కర్మ రసమయంగా భావించారు. ఇలా చెప్పుకుంటే ప్రణయ ఉదయాలు అద్భుతమైనటువంటి నవల. అది విధి ఆడిన విత్త నాటకంలో ఉంటుంది. ఒక్కొక్క పాత్ర అద్భుతం. అది వర్ణన ఉన్నప్పటికీ ఆ వర్ణన కూడా మనం ఇంకా చదివించడానికే ప్రయత్నం చేస్తుంది అని ఎక్కడ కోరుకుంటున్నాను. నేను నిజంగా కన్నీరు పెట్టినటువంటి నవల ప్రణయ ఉదయాలు. ఎవరికి తక్కువ లేదు, ఎవరి త్యాగం కాదు. అందులో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉద్యమంలో కానీ జీవనమే కానీ ఇంకా అనేకమైనటువంటి అవి రెండు కూడా అది సుధముఖ జీవనవ్యం కవిత్వం. సారు సృజన అనుసృజన చేసినటువంటి వారు. మేము అనువాదంలో రెండో శ్రేణి వారు సార్, మీరు మొదటి శ్రేణి వారు, రెండవ శ్రేణి వారు. ఎందుకంటే సృజన అనుసృజన రెండు చేసినారు. మీ వ్యక్తిత్వం నేను దగ్గర నుండి చూశాను. సార్ చెప్పడం గారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన భోజనం చేశావా అని సార్ అన్నవారు. ఇక్కడ నేను లేదా అన్నవారు ఇక్కడ లేదు, తినే వాళ్ళు పోయేవు అని తన దాతృత్వం, తన వ్యక్తిత్వం, తన సౌకర్యత్వం అన్నీ కూడా దగ్గర చూసినటువంటి వ్యక్తిని నేను. అందుకనే సార్తో ఉన్నటువంటి అనుమానంతో ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఎంత చెప్పాలన్నా కానీ చాలా సైన్ తక్కువ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.